విమర్శించిన పరిస్థితి లేదు. కాబట్టి అయినా ఈ రోజు ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఖచ్చితంగా మీడియా సమక్షంలో క్షమాపణ చెప్పాలి. లేకపోతే గతంలో కూడా ఈ మధ్య కాలంలో చెప్పాము, మేము సమయం కూడా ఇచ్చాము, అయినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించకపోవడం ఏంటి అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇది ఇంతటితో ఆగదన్నట్టుగా కూడా వాళ్ళు ఇండికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే మాత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనంతపురం చేరుకొని అనంతపురంలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేశారు. పోలీసులు కూడా వీరిని చెదరగొట్టేకి భారీ స్థాయిలో కూడా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఉదయం నుంచి అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అభిమానులు ఇక్కడ వచ్చి నిరసన కార్యక్రమం చేయడానికి ఏమాత్రం వెనుకడు వేయకుండా అక్కడ నినాదాలతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వెళ్లారు. కళ్యాణ్, థ్యాంక్ యూ చల్లానాయుడు. సో ఒక్కసారి అసలు గతంలో దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏం చెప్పారు, ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. ఒక కుటుంబం నారా ఫ్యామిలీ అయినా నందమూరి ఫ్యామిలీ అయినా ఒకటే కుటుంబం. మేము పార్టీలో కీలకంగా ఉన్నాము, కీలకంగా కష్టపడుతున్నాము. ఎన్టీఆర్ దుర్భాషినటువంటి ప్రసాద్ గారిని ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెన్షన్ మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక హీరోని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా 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 తప్పు. అది ముఖ్యంగా సీనియర్ ఎన్టీ రామారావు, స్వర్గీయ సీనియర్ ఎన్టీ రామారావు కొడుకు నందమూరి హరికృష్ణ గారి కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు. వాళ్ళ ఫ్యామిలీ అయిన తర్వాత నందమూరి ఫ్యామిలీని విమర్శించేది దమ్ము ధైర్యం ఒక ఎమ్మెల్యేకి ఏ విధంగా వచ్చింది? అభిమానులు మేము ఆయనకు ప్రాణం ఇస్తాం. మేము వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరం ఏమి? మేమంతా ఒక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నాం, తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నాం, కష్టపడుతున్నాం. ఇప్పటికీ మీరు ఏ విధంగా విమర్శిస్తారు? 4 గోడల మధ్య మీరు ఏదో చెప్పేసినారు, చప్పట్లు కొట్టేసి. ఆయన తప్పేమున్నా మా అభిమానులు ముందు పెట్టండి, ఒకటే చెప్తాం మేము ఎవరికైనా కానీ. అది ఎమ్మెల్యే అయిపోయి సీఎం అయిపోయి ఆయన తప్పంటూ ఏమన్నా ఉంటే ఆయన ముందు పెట్టండి. మేము అభిమానులుగా మేము ఖండిస్తాం. ఆయన పని చేసుకుంటే ఆయన పోతున్నప్పుడు ఎవరు వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా కానీ ఎన్టీఆర్ ఎవరి జోలికి వెళ్ళట్లేదు. ఆయన పరంగా అభిమానం చెప్పాలి. అంటే మా డిమాండ్ ఏమంటే మేము చెప్తున్నాము, ఏం చెప్తున్నాము, 2 రోజులు టైం కూడా ఇచ్చినాం. మీరు ఏం మాట్లాడినారు ఏమో, మాకు అవన్నీ అనవసరం. అభిమానులు ముందు వచ్చి మీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్తే మా అభిమానులు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ అందరూ క్షమించి మిమ్మల్ని వదిలేస్తారు. లేదని మీరు నెగ్లెక్ట్ చేసుకొని మీరు ఇప్పుడు కూడా ఏం చేసినారు, గంటకు ముందు కూడా మీరు మెసేజ్ చేసినారు, మట్టి వినాయకులు పెట్టండి, ఇవి పెట్టండి. దానికి టైం ఉంది. ఇంతమంది అభిమానులు, వేల మంది అభిమానులు, మీకు ఎంతమంది 2 రోజులు టైం ఇచ్చినారు. మీకు ఇంటికాడికి వస్తామని కూడా చెప్పినాము. ఇప్పుడు 1000 మంది వచ్చినారు. అర్థమైంది. ఇది ఇటుగా ఆగదు. మీకు మేము ఇచ్చిన మర్యాద ఏమంటే 2 రోజులు టైం ఇచ్చినాము. అది ఎలా జరిగిందో మేము అడగట్లేదు. మాకు టైం ఇచ్చి మీరు బయట వచ్చి క్షమాపణ చెప్తే వదిలేస్తాం, లేదంటే ఇది ఇంతటితో వదిలేదు లేదు. రాజకీయ పతనం జరుగుతుంది. మేము టీడీపీ జెండా మోసిన వాళ్ళమే, మేము కాదనట్లేదు. మీరు ఎంత తొందరగా వచ్చి బయట క్షమాపణ చెప్తే అంత మంచిది. లేదంటే ఎన్టీఆర్ మేము టీడీపీ జెండాలు మోసిన వాళ్ళమే, మేము కూటమిలోనే పనిచేస్తున్నాం, మేము టీడీపీ కండువాలు కప్పుకొని ఉన్నాం. కానీ ఇది పొలిటికల్గా ఏ మాత్రం సంబంధం లేని విషయం. 4 గోడల మధ్యలో సంజాయిషి ఇస్తే సరిపోదు. ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా అందరి ముందు క్షమాపణ చెప్పాలి. ఆ కాల్లో మాట్లాడింది ఏదైతే ఉందో దాన్ని అస్సలు మేము సమర్థించము. అసలు అలా మాట్లాడాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. 2 రోజులు టైం ఇచ్చాం, 2 రోజుల్లో చెప్పలేదు. ఇప్పుడు కూడా టైం ఇస్తున్నాం, కానీ ఖచ్చితంగా చెప్పాలి, బహిరంగంగానే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చల్లానాయుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చల్లానాయుడు, చెప్పండి, అసలు అనంతపురంలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? కళ్యాణ్, ఏదైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ పై మాట్లాడినటువంటి భాష అది చాలా బాగాలేదు అన్నట్టుగా, ముఖ్యంగా ఆయన వీడియో ఏదైతుందో అతన్ని మాట్లాడినటువంటి ఆడియో అనేది పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అది నా వాయిస్ కాదని కూడా ఆయన వివరణ ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ఆయన అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి నేపథ్యం. అనంతపురం అర్బన్ ఏదైతుందో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్దకు చొచ్చుకు వెళ్ళడానికి కూడా తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం.
ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఈ సమాచారం ముందుగా ఉన్నటువంటి పోలీసులు అయితే అక్కడ పెద్ద ఎత్తున ఈ ఉదయం నుంచి కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. కాకపోతే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా ఏకంగా ఒకేసారి ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యం అయితే అక్కడే ఏకంగా వారు నినాదాలు చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ కూడా భారీ స్థాయిలో నినాదాలు చేశారు. అయితే వారు ఒకటే డిమాండ్ చేస్తున్నది అయితే మాత్రం ఎటు తిరిగి జూనియర్ ఎన్టీఆర్ కు అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, మేము తెలుగుదేశం పార్టీనే, ఎందుకంటే ఎప్పటి నుంచో క్రమశిక్షణ కలిగినటువంటి మా హీరో ఎప్పుడు ఎవరిని కూడా పర్సనల్ గా కావచ్చు లేదంటే ఇతరత్ర కూడా ఎక్కడ కూడా దూషించినా కానీ విమర్శించిన పరిస్థితి లేదు. కాబట్టి అయినా ఈ రోజు ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీడియా సమక్షంలో క్షమాపణ చెప్పాలి. లేకపోతే గతంలో కూడా ఈ మధ్య కాలంలో చెప్పాము, మేము సమయం కూడా ఇచ్చాము, అయినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించకపోవడం ఏంటి అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇది ఇంతటితో ఆగదన్నట్టుగా కూడా వాళ్ళు ఇండికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే మాత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనంతపురం చేరుకొని అనంతపురంలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేశారు. పోలీసులు కూడా వీరిని చెదరగొట్టేకి భారీ స్థాయిలో కూడా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఉదయం నుంచి అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అభిమానులు ఇక్కడ వచ్చి నిరసన కార్యక్రమం చేయడానికి ఏమాత్రం వెనుకడు వేయకుండా అక్కడ నినాదాలతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వెళ్లారు. కళ్యాణ్, థ్యాంక్ యూ చల్లానాయుడు. సో ఒక్కసారి అసలు గతంలో దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏం చెప్పారు, ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి. నాకు ఎన్టీఆర్ అంటే అభిమానం, ఎన్టీఆర్ తాత అన్న అభిమానం, సీనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ నందమూరి ఫ్యామిలీ అంటేనే నాకు అభిమానం చెప్పేసి ఒక వీడియోని కూడా ఆయన రిలీజ్ చేశారు. అయినా కూడా నిరసనలు మాత్రం ఏమాత్రం ఆగట్లేదు. ఫ్యాన్స్ మాత్రం బహిరంగంగానే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేసుకొస్తున్నారు. ఆయన మాత్రం నా పైన కుట్రపూరిత రాజకీయంగా ఈ చర్యలు చేశారు. ఈ వీడియో కాల్, ఆడియో కాల్ ఏదైతే అవుట్ అయిందో అదంతా కూడా కుట్ర, నా మీద జరిగిన ఒక కుట్ర లాంటిది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతానికైతే అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది.